హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జీవన ఆనందిని జ్యోతికి చీర కొనాలి అనే వంక చెప్పుకొని ఆనందిని ఇంట్లో ఉండకుండా షాపింగ్కి తీసుకెళ్తుంది. మరో పక్క అలేఖ్య ఆదిత్యకి దగ్గరవ్వడం కోసం ఆదిత్యకి దగ్గరుండి ప్రేమగా సేవలు చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసి ఆదిత్య చాలా బాధపడతాడు. ఏంటి, అలేఖ్యకి నేను ఎంత దూరంగా ఉండాలి అన్నా తను నాకు అంత దగ్గరవుతుంది. ఇదంతా ఆనంది వల్లే, ఆనంది చేసిన తప్పు వల్లే అలేఖ్య నాకు ఇంత దగ్గరైపోతుంది అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. మరో పక్క జీవన ఆనంది షాపింగ్కి వెళ్తూ జీవన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇదొక మంచి ఛాన్స్. ఆదిత్య మనసులో ఆనంది మీద ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోవాలి. అలేఖ్యని ఇష్టపడి అలేఖ్య కావాలి అని చెప్పాలి. అలాంటి రోజు తొందరలోనే వస్తుంది అనిపిస్తుంది. ఆనంది, ఇక నీ పని అయిపోయిందే అని జీవన మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనందికి ఆఫీస్ నుండి మేనేజర్ గారు ఫోన్ చేస్తాడు. ఇక జీవన, ఎవరు ఆనంది అనగానే, మేనేజర్ ఫోన్ చేస్తున్నారు జీవన అని అంటుంది. వద్దానంది, ఇప్పుడే ఆ ఫోన్ లిఫ్ట్ చేయకు, ఆఫీస్ వర్క్స్ ఇప్పుడు అవసరమా అనగానే, లేదు జీవన, ఎంతో అర్జెంట్ పని అయితేనే మేనేజర్ గారు నాకు ఫోన్ చేస్తారు. ఏంటో అని ఆనంది ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేనేజర్ గారు అనగానే, ఇక మేనేజర్, మేడం ఇప్పుడు సార్ గారికి హెల్త్ ఎలా ఉంది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, ఆదిత్య గారికి ఏమైంది? ఈరోజు ఆదిత్య గారు మీటింగ్ ఉందని ఆఫీస్కి వచ్చారు కదా అనగానే, లేదు మేడం, ఆదిత్య గారు మీటింగ్ని క్యాన్సిల్ చేశారు అని చెప్తాడు. మీటింగ్ని క్యాన్సిల్ చేశారా? దేనికి అని అంటుంది ఆనంది. ఆదిత్య సార్కి ఈరోజు ఫీవర్గా ఉందండి, బాగా హెడేక్గా ఉందని మీటింగ్ని రేపటికి పోస్ట్పోన్ చేశారు మేడం. మీరిప్పుడు ఇంట్లోనే లేరా? అందుకే సార్ ఎలా ఉన్నాడనే కాల్ చేశాను అని మేనేజర్ చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, ఆదిత్య గారికి ఫీవర్ వచ్చి ఇంటికి వచ్చారా? నేను ఇప్పుడు బయట ఉన్నానే అని ఫోన్ కట్ చేస్తుంది ఆనంది. ఇదంతా చూసి జీవన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ మేనేజర్ ప్లాన్ మొత్తం పాడు చేశాడు. ఆదిత్యకి జ్వరం వచ్చిందనే విషయం ఆనందికి తెలియకుండా ఉంటే బావుండు అని జీవన అనుకుంటూ పైకి మాత్రం నటిస్తూ ఉంటుంది. ఏంటానంది, ఏమైంది? బావగారికి ఫీవర్ వచ్చిందా అనగానే, అవును జీవన, మీ బావగారికి ఫీవర్ బాగా ఉందట, హెడేక్ కూడా ఉందంట. ఇప్పుడు ఆదిత్య గారు ఇంటికే వచ్చారంట జీవన, మనం వెంటనే ఇంటికి వెళ్దాం అనగానే, అదేంటానంది, బావగారికి మామూలు ఫీవరే అయి ఉంటుందిలే, వచ్చాక ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటారు, మళ్ళీ అమ్మకి శారీ ఎప్పుడు కొంతాను చెప్పు అనగానే, లేదు జీవన, జ్యోతమ్మకి చీర ఎప్పుడైనా కొనొచ్చు, కానీ అక్కడ ఆదిత్య గారు ఎంత బాధపడుతున్నారో ఏంటో, ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆదిత్య గారి పక్కన ఉండకుంటే ఎలా? అందుకే డ్రైవర్ కార్ వెనక్కి తిప్పు అనగానే జీవన షాక్ అయిపోతుంది. అది కాదానంది అని అంటూ ఉంటే, లేదు జీవన, నాకిక నువ్వేమి చెప్పకు, ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలి అని ఆనంది ఖచ్చితంగా చెప్తుంది. దాంతో ఇక డ్రైవర్ ఇంటికి తీసుకెళ్తాడు. ఆనంది చాలా కంగారుగా గదిలోకి వెళ్తుంది. ఆనంది జీవన అక్కడికి వెళ్ళేసరికే అలేఖ్య ఆదిత్యకి తడిగుడ్డ పెడుతూ ఉంటుంది. అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు, ఏమైంది అనగానే, ఇక అలేఖ్య, అక్క, బావగారికి బాగా జ్వరం వచ్చింది, బాగా తలనొప్పి కూడా ఉందంట, అందుకే నాకు జ్వరం వచ్చినప్పుడు నువ్వు చేస్తావు కదా, అలాగే చేశాను అని అలేఖ్య అంటుంది. ఇక ఆనంది, నువ్వెందుకు చేసావు, నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదండి అనగానే, నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్పాలానంది, నీకు నేను ఫోన్ చేసి నాకు బాగా ఫీవర్గా ఉందని
కాఫీ టాబ్లెట్ రెడీ చేయమని చెప్పాను. నువ్వేం చేసావు? నన్ను పట్టించుకోకుండా షాపింగ్కి వెళ్ళావు. అయినా ఇంత తొందరగా షాపింగ్ ఎలా అయిపోయింది అని ఆదిత్య అనేసరికే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటండి, మీరు నాకు ఫోన్ చేసి ఎప్పుడు చెప్పారు అనగానే ఆదిత్య తన ఫోన్ తీసి కాల్ లిస్ట్ని చూపిస్తూ ఉంటాడు. ఇదిగో నీకు నేను ఫోన్ చేశాను, నువ్వు కూడా లిఫ్ట్ చేసి మాట్లాడావు అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య, నాకు అర్థమైంది ఆనంది, నీకు మీ జ్యోతమ్మ మీద ఉన్నంత శ్రద్ధ ప్రేమ నీ భర్త అయినా నా మీద లేవని ఇప్పుడే నాకు అర్థమైంది అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అది కాదు ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటే, నాకేం చెప్పకానుంది, నాకు బాగా తలనొప్పిగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇక అలేఖ్యతో, దివ్య చాలా థ్యాంక్స్, నా భార్య నన్ను పట్టించుకోకపోయినా నువ్వు నా కోసం చాలా రిస్క్ తీసుకున్నావు అనగానే, అదేంటి బావగారు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని ఆదిత్య దివ్యతో మాట్లాడుతూ ఉంటే ఇదంతా చూసి ఆనంది బాధపడుతూ ఉంటుంది. ఇక రాత్రి కాగానే ఆనంది తన గదిలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఆదిత్య గారు నాకెప్పుడు ఫోన్ చేశారు? నేనెప్పుడు ఆ ఫోన్ లిఫ్ట్ చేశాను? అసలు ఏమైందో అర్థం కావట్లేదు అని ఆనంది ఆలోచిస్తూ ఉంటే మరో పక్క జీవన ఆలేఖ్యాలు జరిగిన విషయం గురించే సంబరపడిపోతూ ఉంటారు. జీవన, నువ్వు సూపర్ జీవన, ఈరోజు వేసిన ప్లాన్కి ఆ ఆనందికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆదిత్య మనసులో ఆనంది మీద ఉన్న ప్రేమ కొద్ది కొద్దిగా చచ్చిపోతుందని అర్థమైంది. ఆ ప్రేమ మళ్ళీ నా పైన చిగురిస్తే ఆదిత్య లైఫ్లోకి నేను ఎంటర్ అయిపోవచ్చు అని అలేఖ్య జీవన సంతోషపడుతూ ఉంటారు. నా ప్లాన్ కూడా అదే కదా అలేఖ్య, ఆనందిని ఇంట్లో నుంచి బావగారి జీవితంలో నుండి శాశ్వతంగా పంపించి నిన్ను బావగారిని ఒక్కటి చేయాలనే కదా నా గోల్ అని ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆనంది ఆలోచిస్తూ ఉంటే జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది. ఆనంది వాష్రూమ్లోకి వెళ్ళి వచ్చేసరికే బెడ్రూమ్లో జీవన ఉండడం, అక్కడే ఫోన్ కూడా ఉండడం, అదంతా గుర్తుకొస్తుంది ఆనందికి. ఎస్, ఇదంతా జీవన పనే. నన్ను ఆదిత్యాన్ని విడదీయడం కోసం జీవనే ఇదంతా చేసింది, ఇందులో అనుమానం లేదు. ఇలాంటి పనులు చేయొద్దు అని జీవనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా బుద్ధి రావడం లేదు. ఈరోజు ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు, జీవనతో తాడో పేడో తేల్చుకోవాలి అని ఆనంది కోపంగా జీవన గదిలోకి వెళ్తుంది. ఆనంది అక్కడికి రావడం చూసి అలేఖ్య జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక అలేఖ్య, ఏంటక్క ఇలా వచ్చావేంటి అని అడుగుతూ ఉంటే ఆనంది కోపంగా జీవన వైపే చూస్తుంది. ఏంటి ఆనంది, ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని జీవన అడుగుతుంది. ఇక ఆనంది జీవన దగ్గరికి వెళ్ళి, జీవన ఎందుకు ఇలా చేశావు అని కోపంగా అడుగుతుంది. అది విని, నేనేం చేశాను ఆనంది, నేనేం చేయలేదు అనగానే, నోర్ముయ్, ఎన్నిసార్లు చెప్పినా నీకిక బుద్ధి రాదా, నువ్విక మారవా అని ఆనంది అంటూ ఉంటే, ఇదేంటి ఆనందికి నేనే ఫోన్ లిఫ్ట్ చేసిన విషయం తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతూ, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు ఆనంది అని ఏమీ తెలియనట్లు నటిస్తూ ఉంటుంది. చాలు జీవన, ఇక నటించింది చాలు. ఆదిత్య గారు నాకు ఫోన్ చేశారు, అప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నాను. నువ్వు ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆదిత్య గారు తనకి ఫీవర్గా ఉందని ట్యాబ్లెట్ కాఫీ రెడీ చేయమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. యువతలి వ్యక్తి నేను హలో అన్నానో లేదో తెలుసుకోకుండా ఆదిత్య గారు టెన్షన్లో అలా మాట్లాడి కట్ చేశారు. కానీ నువ్వు నాకు ఆదిత్య గారు ఫోన్ చేశారని తెలియకుండా అందులో ఆదిత్య గారి నెంబర్ డిలీట్ చేశావు అని చెప్పగానే జీవన అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇదంతా దీనికి ఎలా తెలిసింది
అని కంగారు పడుతూ ఉంటారు. లేదానంది, నేను చేయలేదు అనగానే, నోరు ముయ్యి జీవన, నువ్వే ఇదంతా చేశావు, నాకు తెలుసు. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం ఆశించి ఇలా చేస్తున్నావు? నన్ను ఆదిత్య గారిని విడదీయాలని ఎందుకు చూస్తున్నావు అని ఆనంది అనగానే ఇక జీవన అలేఖ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన, ఏంటి ఆనంది, నువ్వు ఊరుకుంటా ఉంటే తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి? అయినా నేను ఫోన్ చేసి మాట్లాడినట్టు సాక్ష్యాలేమున్నాయి అని అంటూ ఉంటే, సాక్ష్యాలు అవసరం లేదు జీవన, నీ బుద్ధేంటో నాకు తెలుసు కదా, నువ్వే ఇదంతా చేసావు. చూడు, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా విషయంలో కానీ ఆదిత్య గారి విషయంలో కానీ కలగజేసుకున్నావు అంటే, మా మధ్య దూరాన్ని పెంచాలని చూసావంటే నేను ఊరుకోను. అదే నీకు చివరి రోజు అవుతుంది, జాగ్రత్త అని ఆనంది జీవనకి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసి అలేఖ్య జీవన ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదేంటి జీవన, ఆనందికి ఎలా తెలిసిపోయింది అనగానే, ఎంతైనా ఆ లాయర్ బ్రెయిన్ కదా, పైగా స్టేట్ ఫస్ట్ ర్యాంకర్, ఆ మాత్రం తెలుసుకోలేదా అని జీవన అంటూ ఉంటుంది. ఆనంది మామూలుది కాదు జీవన, మనం జాగ్రత్తగా ఉండకపోతే తను మన అంతు చూస్తుంది అని అలేఖ్య భయపడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆనంది జీవన చెంప పగలగొట్టబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.